Hi. Welcome to Smiley Lifestyle. వావ్ స్టిక్కీస్ పొటాటో స్టిక్కీస్ అండి, ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్తాం కదా, సో అదే. కాకపోతే దీంట్లో కొంచెం మ్యాగ్నేట్ చేసి ఫ్రై చేస్తున్నానండి. మ్యాగ్నేట్ చేయడానికి వచ్చేసి ఆల్రెడీ నేను మ్యాగ్నేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 5 hours పెట్టుకొని ఉంచుకున్నాను. తర్వాత తీసి ఫ్రై చేస్తున్నానండి. సో దీనికి మ్యాగ్నేట్ చేయడానికి ఏంటంటే కావాలనేది నెక్స్ట్ వీడియో చేస్తానండి. ఇప్పుడైతే చక్కగా ఇవి ఫ్రై చేసుకుందాము. మనం కడాయిలోని వచ్చేసి ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి వేసి ఫ్రై చేసుకుందామండి. ఇవి వచ్చేసి స్పైసీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటాయి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు అండ్ మనం డిన్నర్లోకి లంచ్లోకి కూడా తీసుకోవచ్చు. పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారు. పొటాటో ఫ్రైస్ అంటే కామన్గా పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి అందరూ కూడా బాగా తింటారు కదా. ఎస్, అందరికీ కూడా బాగా ఇష్టమైనది ఈ పొటాటో. సో అదే ఏ విధంగా మనం తయారు చేసినా సరే దీన్ని ఇష్టంగానే తింటారు అందరూని. కాకుంటే కొంతమందికి ఏవో పెయిన్స్ వస్తాయి దీంతో, వాతావరణ నొప్పులు ఏవో సంథింగ్ అంటారు, కీళ్ళ నొప్పులు అవన్నీ. అలా ఉన్న వాళ్ళైతే కొంచెం తగ్గించి తినండి, లేని వాళ్ళైతే మాత్రం చక్కగా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి ఇలా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకుంటే సమ్ టైం మనకు కర్రీస్ ఏమీ లేవు అన్నం తినేటప్పుడు అనుకుంటే ఇలా అప్పటికప్పుడే చేసేసుకొని చక్కగా పెరుగన్నంతో కానీ వాటర్ రైస్తో కానీ వేరే ఇంకే రసమైన సాంబార్ అయినా ఉంటే దాని మధ్యలోకి ఇవి చాలా బాగుంటుంది. వెతుక్కొని అవసరం లేదు అండ్ ఎక్కువ టైం కూడా దీనికి అవసరం ఉండదు. అయితే కొంతమంది వచ్చేసి ఇవి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో ఎక్కువ టైం పెట్టుకొని తర్వాత ఫ్రై చేస్తారు. కొంతమంది వెంటనే కూడా మ్యాగ్నేట్ చేసేసి ఫ్రై చేసేసుకుంటారు. ఓకే, ఇవి ఫ్రై అయిపోయి కనుక సైడ్కి తీసి మళ్ళీ ఒకసారి వేసుకుందాం. ఇవి చేయికైతే అంటకుండా మనం ఫ్రీగా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అలా వెంటనే తీసేస్తే ఆయిల్ అయితే ఎక్కువ అబ్జర్వ్ అవ్వదన్నమాట. ఇలా ఈ డైరెక్షన్లో చేసుకున్నట్లయితే నేను ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటాను. లంచ్తో అయితే నాకు బాగా ఇష్టం అనమాట. రసంతో కానీ రైస్తో కానీ. ఇంకా వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ టైంలో నేను కంటే ఇంటికి పిల్లలు ఎవరైనా వస్తే చేస్తాను వాళ్ళ కోసం. బట్ నేను ఎక్కువగా కూడా ఫుడ్తో తీసుకుంటాను ఈవినింగ్ స్నాక్స్ కంటే. సో ఈవినింగ్ స్నాక్స్ కూడా బాగుంటున్నాయి అన్నమాట. దీంతో ఒక కాఫీ పెట్టుకున్నామంటే అబ్బా ఆ టేస్టే, ఆ ఆస్వాదించడమే వేరే లెవెల్ అండి. ఇంకా చెప్పడం ఏమి ఉండదు, చేయడమే అంత టేస్ట్ చేయడమే. ఓకే, ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా, చక్కగా తీసేద్దాం. ఇలా కొంచెంగా అప్పటికప్పుడు అలాగా భోజనంతో మనకు కావాలి అనుకుంటే చేసేసుకోవచ్చు అనమాట. పిల్లలు వచ్చారంటే కూడా ఇవి చేసేసి ఫుడ్ పెట్టండి, అసలు తినము అనుకునే వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి. ఈ టేస్ట్కి అందరూ కూడా తప్పకుండా తల వంచవలసిందే. ఓకే, ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి కదా, మరి టేస్ట్ చేద్దామా? వావ్, స్మెల్ ఎంత బాగుంది తెలుసా అండి, సూపర్గా ఉంది. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని దీని మీదన స్ప్రే చేసుకోవచ్చండి. నేనైతే ఇంక ఇప్పటికిప్పుడు ఇలాగ కర్రీ కోసమని చేసుకున్నాను, ఊరి నుంచి వచ్చాను అందుకని చెప్పేసి నేను ఇంకా అవన్నీ చేసుకోలేను అనమాట. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, టిక్మంటాయి కూడానండి. స్టార్టింగ్లో అయితే కొంచెం టైం తీసుకున్నాము అంటే కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. సో ఇది వచ్చేసి కర్రీలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సైడ్ డిష్ కిందన మనము ఏ సాంబార్ అయినా రసమైనా ఏవైనా సరే, టమాటో రసం ఇలా ఏ పెట్టుకున్నా దాని పక్కన ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సరే, మరి ఇప్పుడు డైరెక్ట్గా లంచ్తో తీసుకుందాం. రైస్ అయితే నేను కుక్కర్ పెట్టేసుకున్నాను, వేడిగా ఉంది రైస్ రెడీగా. మరి లేట్ ఎందుకు, దేంతో తింటే బాగుంటుంది అనుకున్నామో దాంతోనే తినేద్దామా మరి. ఎస్, కమాన్ రండి మరి. వావ్, రైస్ చాలా వేడిగా ఉంది, ఆవిర్లు వస్తున్నాయండి, అంత వేడిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా పక్కన రెడీ అయిపోయి రెడీగా ఉన్నాయి. లేట్ చేయొద్దు, ఫాస్ట్గా రా అని పిలుస్తున్నాయి. లేట్ చేయకుండా నేను కూడా తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వేడి రైస్తో చక్కగా వచ్చేసి నేను పప్పు గోంగూర కూడా చేసుకున్నానండి. ఈ పప్పు గోంగూర
ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కామన్గా అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. అండ్ క్యాబేజీ కర్రీ కూడా చేశాను అన్నమాట. ఇదంతా కలిసి ఈరోజు లంచ్. ఊరి నుంచి వచ్చాను, ఎక్కువగా చేసుకోవడానికి అవ్వట్లేదని చెప్పేసని ఇన్ని చేశారేంటి మేడం అనుకుంటున్నారా? మరి లంచ్ కదండి, నైట్ డిన్నర్ ఏ చపాతీనే ఏదో తింటాము. లంచ్ అనేది చక్కగా ఇష్టంగా కడుపు నిండుగా భోజనం చేయాలి. అది నా పాలసీ అండి. ఎలాగూ ఉదయము నైట్ అనేది కొంచెం తక్కువగా టిఫిన్స్ ఏవో తింటాము. మధ్యాహ్నం భోజనం అనేది కరెక్ట్గా తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాము. అందుకని చెప్పేసని నేను మధ్యాహ్నం భోజనంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఊరి నుంచి వచ్చిన తర్వాత కూడా ఇన్ని చేశారా అనేసానంటే ఏం చెప్పమంటారు? ఏం చెప్పనండి మరి. ఓకే, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ క్యాబేజీ ఫ్రై ఒకటి చేసుకున్నానండి. ఒక సైడ్ వచ్చేసి గోంగూర పప్పు చేసుకున్నాను. ఈ 3 కాంబినేషన్లో ఫుడ్ లంచ్ అంటే వేరే లెవెల్ అండి. మీరే ఒకసారి ఊహించండి. ఊహించడం దేనికండి, డైరెక్ట్గా మన కన్ను మున్నాడి కనిపిస్తుంది కదా, ఏమంటారు, కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంది. నేనైతే చక్కగా ఇలా తింటున్నాను. మీరు కూడా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ఒకసారి మ్యాగ్నేట్ చేసి ఫ్రై చేసి టేస్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందండి, వేరే లెవెల్లో ఉంటుందండి. చూస్తుంటే తొందరగా టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. వావ్, లంచ్ అంటే ఇలా ఉండాలండి. ఒక 2-3 రకాలైనా సరే ఉండాలి కదా భోజనం చేసేటప్పుడు. రోజుకి ఒక పూట భోజనం చేస్తాం. ఆ ఒక్క పూట భోజనంలో కూడా ఈ మాత్రం ఉంటే బాగుంటుంది. అండ్ కర్డ్ కూడా ఉందండి, 1 కప్పు సైడ్కి పెట్టాను. ఇంకా టేబుల్ దగ్గర కూర్చుండిపోయాను. నేనైతే మళ్ళీ లేచి ఆ కర్డ్ తీసుకొచ్చి ఇప్పుడు మీకు వీడియోలో చూపించడం అంటే కొంచెం కష్టమేనండి. ఇవన్నీ కుక్ చేశాను, ఊరి నుంచి వచ్చాను, తొందరగా తినేస్తాను. వావ్, సూపర్ అబ్బా. అన్నీ ఈరోజు టేస్ట్ అలా కుదిరిపోయాయి అనుకోండి. పప్పు గోంగూర అయితే సూపర్గా సెట్ అయిపోయిందండి. క్యాబేజీ కూడా టేస్ట్ చేసేద్దామా? ఎస్, క్యాబేజీ కూడా టేస్ట్ చేసేద్దాం. క్యాబేజీ ఫ్రై అయితే వేరే లెవెలే. ఇంకా సూపర్. వేడి రైస్లో పప్పు గోంగూర వేడివేడిగా, క్యాబేజీ వేడివేడిగా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ వేడివేడిగా. అబ్బా, ఈ 4 కాంబినేషన్లో అయితే మాత్రం కేకే. మరి ఇంకా అంతా బాగుందన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మధ్యాహ్నం భోజనం అయితే ఎవరు కాంప్రమైజ్ అవ్వద్దండి. ఎందుకంటే ఆరోగ్యంతో కాంప్రమైజ్ ఏంటండి. మార్నింగ్ అండ్ నైట్ ఎలాగో కొంచెం తింటాం కదా, అందుకే ఇక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. కడుపు నిండుగా భోజనం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. ఆరోగ్యం, సంతోషం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.